ఐఐటి, IIT, NIT, ఐసర్, కస్టమ్స్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యాకేజింగ్, ఇవన్నీ కూడా ఇది మచ్చు కొన్నే మీకు చెప్తున్నాను. కానీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వటం జరిగింది. దీనివలన ఇక్కడ ఉన్నటువంటి మన మానవ వనరులు కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి. కనుక అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఎజెండాగా తీసుకుని ప్రజలు ముందుకు వెళ్తుంది. అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం మెరుగ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినటువంటి సందర్భంలో ఒకంత కొంచెం సమన్వయం అనేది ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది మొదట్లోనే జరిగింది. దానికోసం అని చెప్పి స్టేట్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవడం జరిగింది. కనుక ఏ పార్టీ ఎక్కడైనా సరే పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మిగిలిన పార్టీలని కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ కూడా నేను కొవ్వూరుకు వచ్చినటువంటి సందర్భంలో చూసినట్లయితే 3 పార్టీలు కలిసి ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఏదైతే మా జాతీయ మేనిఫెస్టో ఉందో దాంట్లో మధ్యతరగతి వారు ఇంతవరకు కూడా విస్మరింపబడ్డారు అనేటువంటి అంశం అనేక సందర్భాల్లో చర్చకు వస్తుంది. కనుక అటువంటి మధ్యతరగతి వారికి అఫోర్డబుల్ హౌసింగ్, అదేవిధంగా ఆరోగ్యం, వారికి ఆరోగ్యం అందివ్వడానికి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో వారికి కూడా వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయటం జరిగింది. అదేవిధంగా వయసు పైబడినటువంటి వారు, 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు కూడా ఆయుష్మాన్ భారత్ అవకాశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది. యువత ఖచ్చితంగా ఒక ఫోకల్ పాయింట్గా ఉంటారు. ఎందుకంటే మన యువత నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటేనే రేపు దేశాభివృద్ధికి వారు దోహదపడగలుగుతారు. కనుక వారి మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదేవిధంగా అన్నదాతలైనటువంటి రైతుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. కనుక వీటన్నిటినీ క్రోడీకరించుకుని అదే ఎజెండాగా మేము ఆంధ్ర రాష్ట్రంలో మా పనితీరు ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వేలాది కోట్ల రూపాయలు దగ్గర సాలీనా సంవత్సరానికి 8 నుండి 9 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలకు కూడా వనరులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆ వనరులన్నీ ఏమైతే